అర్ధరాత్రి లాడ్జ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి ఆహుతయ్యాడు. మృతుడిని శ్రీనివాసులుగా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట దీప్ లాడ్జ్ లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భవనంలో 39 మంది ఉన్నారని తెలుస్తోంది. మొదటి ఫ్లోర్ నుంచి కిటికీల ద్వారా కిందకు దూకటంతో 7గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలికి వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. లాడ్జ్ కిటికీలు పగలగొట్టి మిగతా వారిని రక్షించారు. నిచ్చెనల ద్వారా కిందికి దించారు. అగ్ని ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని, గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలిని రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే పరిశీలించారు. రాజంపేట టౌన్ రైల్వే స్టేషన్ నుండి హోటల్ దీపు లాడ్జ్ అని అనుకుందని చెప్పి కంట్రోల్ రూమ్ నుంచి 1 గంట 1 నిమిషానికి ఫోన్ వస్తే 2 గంటలకు టర్న్అవుట్ అయ్యి వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ మంటలతో కూడి ఉంది. ఒక మనిషి కూడా చనిపోయాడు. పైన లాడ్జ్లో కూడా ఒక 30 నుంచి 35 మంది దాకా ఉంటే వాళ్ళని కిటికీలు పగలగొట్టి కిందికి దించడం అనేది వాళ్ళు ప్యానిక్తో అరుస్తున్నారు. కాకపోతే 2-3 దుంకారు కూడా. వాళ్ళకు కూడా కొద్ది గాయాలయ్యాయి. వాళ్ళందరినీ ఒక 5-6 మందిని 108 అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాము. రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. అర్ధరాత్రి లాడ్జ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి ఆహుతయ్యాడు. అయితే రాజంపేటకి సంబంధించిన దీప్ లాడ్జ్ లో ఈ భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, చెప్పండి, అక్కడ మొత్తం 39 మంది ఉన్నట్లు చెప్తున్నారు. ఆ లాడ్జ్ కి సంబంధించి మరి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారా? అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాత్రి 1 గంట ప్రాంతంలో ఒకసారిగా మంటలు రావడంతో లాడ్జ్లో అప్పటికే ఉన్నటువంటి 39 మంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బస చేశారో వారంతా ఆందోళన గురి కావడం జరిగింది. వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే లోపల ముఖ్యంగా ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈలోగా ఏదైతే దీప్ లాడ్జ్ ఉందో రైల్వే స్టేషన్ లో దీప్ లాడ్జ్ చాలా ఇరుగ్గా ఉండటం, పాత లాడ్జ్ కావడంతో బయటికి రావడానికి ఇబ్బంది పడిన పరిస్థితి. తర్వాత ఈ ప్రాణభయంతో బయటికి పరుగు తీసే క్రమంలో మొత్తం అక్కడ డోర్లు క్లోజ్ కావడంతో ఒక వ్యక్తి ఆ పొగకు చిక్కుకొని మంటల్లో పడి చనిపోయిన తెలుస్తుంది. మిగతా వారిని వెంటనే కిటికీలు పగలగొట్టి తర్వాత ఫైర్ సిబ్బంది ఒక్కొక్కరిని బయట తీశారు. అయితే ఈ వెంటనే అందరినీ బయట తీసే క్రమంలో కొంతమంది పైన ఎత్తు ఉన్నటువంటి గోడపై నుంచి కిందికి దూకడం వల్ల ఒక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి వెంటనే స్థానిక రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎవరైతే మృతుడు ఉన్నారో ఈ సూపర్ కే షాప్ లో పనిచేసేటువంటి సూపర్వైజర్ గా పనిచేసేటువంటి శ్రీనివాసులు పొద్దుటూరు చెందిన వాసిగా గుర్తించారు. ఇతను తన రూమ్ లో ఉన్నటువంటి ల్యాప్టాప్, ఇతర వస్తువులు తీసుకుని బయటకు వచ్చే ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకేసారి రూముల్లో ఉండేటువంటి వాళ్ళు హాకారాలు చేశారు, తర్వాత కేకలు వేశారు, బయట నుంచి జనం కొంతమంది వచ్చారు. ఆలోగా ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకొని వాళ్ళు రెస్క్యూ టీమ్ చేసే పరిస్థితి వచ్చే లోపలే కూడా ఈ ప్రమాదం జరిగింది. అతను మంటల్లో కాలిపోవడం జరిగింది. మిగతా వాళ్ళంతా భయంతో ఆ కిటికీల వద్ద రావడంతో ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ లోంచి ముందు ఫైర్ అధికారులు గుర్తించారు ఎలా బయటకు తీసుకురావాలని. ఆ బిల్డింగ్ ను చూసిన తర్వాత రెస్క్యూ టీమ్ వెళ్ళి మొత్తం అందరిని రక్షించింది. ప్రస్తుతానికి గాయపడిన వాళ్ళు పరిస్థితి బాగానే ఉంది. తర్వాత వారికి వైద్య సేవలు అందుతున్నాయి. ప్రమాద ఘటన పైన అటు ఏఎస్పీ ఉన్నారో తర్వాత ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.